గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం లాస్ట్ లైన్లో ఉందండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. అలాగే కీర్తనలు 125:1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలె నుందురు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉంటారంటండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండవలె ఉంటారంటండి. ఇక్కడ చూసినట్లయితే మనము యెహోవా యందు నమ్మకం ఉంచితే మనం సురక్షితంగా ఉంటాం, యెహోవా యందు నమ్మకం ఉంచితే మనం బలంగా ఉంటాం అని ఇక్కడ రాయబడి ఉంది. నోవహుని మనం చూడొచ్చు, యెహోవాని నమ్మాడండి. నోవహుకి దేవుడు చెప్పినప్పుడు నువ్వు వాడకట్టు, త్వరలో ఒక పెద్ద జలసంద్రం రాబోతుంది అని చెప్పగానే నోవహు నమ్మాడండి. మనం ఈ దేవుని నమ్మినప్పుడు, మనం ఒక కరెక్ట్ పాత్రలో వెళ్ళినప్పుడు మనల్ని అందరూ ద్వేషిస్తారు, అందరూ అపహసిస్తారు, అందరూ వెక్కిరిస్తారు. నోవహుని కూడా అలాగే వెక్కిరించారండి అందరూ. ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి ఏమీ లేని దానికి ఎందుకు ఇంత పెద్ద వాడ కడుతున్నాడు అని చెప్పేసి అందరూ నోవహుని వెక్కిరించిన నోవహు మాత్రం యెహోవా మీద ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోలేదండి. యెహోవా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. అలాగే నమ్మకంతో కట్టాడు, పెద్ద జలసంద్రం నుంచి తప్పించబడ్డాడు. అలాగే చూసినట్లయితే మనం అబ్రహాంని చూడొచ్చు. యెహోవాని నమ్మాడు, యేసయ్యని నమ్మి తన ఊరిని, తన దేశాన్ని వదిలి ప్రయాణం స్టార్ట్ చేశాడు. తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ గొప్పవాడిగా అబ్రహాం, గొప్ప ఆశీర్వాదానికి వారసుడిగా అబ్రహాం నిలిచాడండి. అబ్రహామ్స్ బ్లెస్సింగ్ అనేది ఒక అద్భుతమైన బ్లెస్సింగ్, ఒక గొప్ప బ్లెస్సింగ్గా ఇప్పుడు మార్చబడింది. అది యెహోవా మీద, యేసయ్య మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో అబ్రహాము బయటకు వచ్చాడు. అబ్రహాం అదేవిధంగా ఇస్సాకును బలివ్వడానికి కూడా రెడీ అయిపోయాడండి. అబ్రహాము నమ్మకంతో, దేవుని మీద ఉన్న విశ్వాసంతో, ప్రేమతో, నమ్మకంతో దేవుడు నీ కొడుకుని, ఏకైక కొడుకుని బలిచ్చామనగానే అబ్రహాం రెడీ అయిపోయాడండి. అబ్రహాము బలి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళని అగ్నిలోకి తోసేస్తానన్నప్పుడు, అగ్నిగుణంలోకి వేసేస్తామన్నప్పుడు మనలాంటి వాళ్ళు అయితే, మనమైతే ఏం చేస్తామండి, వెంటనే వాళ్ళని ఏం చేయమంటే అది చేసేస్తాం కదా. అగ్నిగుండంలో వెళ్ళాలంటే అంత భయంకరంగా ఉంటుంది. అలాగా వారు భయపడకుండా ఏం చేశారంటే, ఓకే మా దేవుడు మాతో ఉంటాడు అని విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు ముందుకు అడుగులేశారండి. అప్పుడు బయట ఉన్న వాళ్ళకి కనబడుతుందంట, అక్కడ ముగ్గురిని అగ్నిగుండంలోకి వీళ్ళేస్తే 4 మనుషులు అక్కడ కనబడ్డారంటండి. గొప్ప విశ్వాసం కదండి, గొప్ప అద్భుతం కదండి, చాలా గొప్ప నమ్మకం కదండి. ఇక్కడ చూసినట్లయితే అగ్నిగుండంలో వేసిన వారే కాలిపోయారంట అక్కడ. కానీ లోపల వెళ్ళిన వాళ్ళకి ఒక్క వెంట్రుక కూడా కాలేదంట. మన దేవుడు ఎంత గొప్పవాడో మీరు చూడొచ్చు ఈ ఎగ్జాంపుల్లో కదా. అగ్నిగుండంలోకి వేస్తానన్న వాళ్ళు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వారు కోల్పోలేదు. అందుకనే వాళ్ళు సియోను కొండల వాళ్ళు బలంగా ఉన్నారంట, సురక్షితంగా ఉన్నారు. వాళ్ళందుకనే సురక్షితంగా బయటకు వచ్చారండి. యేసయ్య మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఒక్క వెంట్రుక కూడా కాలకుండా వాళ్ళు బయటకు వచ్చారు. మనం చూసినట్లయితే మనకు చాలా తక్కువ నమ్మకం ఉంటుంది, ప్రజల మీద అలాగే ఉంటుంది, మనం నమ్ముకునే దేవుని మీద కూడా అలాగే పెట్టుకుంటాం మన నమ్మకాన్ని. కానీ ఈ రోజు నుంచి మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, మీరు ఎందులో ఉన్నా యేసయ్య మీద నమ్మకం పెట్టుకొని, ప్రభువు మీద నమ్మకం పెట్టుకొని కొనసాగుతారని నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్స్లో మీరు ఆన్సర్ చెప్తే మేము పిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని బైబిల్లో ఎవరి గురించి రాయబడి ఉంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్స్లో టైప్ చేయండి. మేము మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతని మా పరిపాలన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. మేము తండ్రి ఉదయకాలంలో తండ్రి ఈ వాక్యాన్ని విని తండ్రి ప్రభా, యేసు సమయాన్ని హెచ్చించిన వారు ప్రతి ఒక్కరిని వేసి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కోరికలను తండ్రి ప్రభా మీరు నెరవేర్చండి, మీ చిత్తంలో వారిని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. వాక్యం ద్వారా వారు నేర్చుకుని నీ మీద ఇంకా నమ్మకంతో వేసే బ్రతికేటట్టు సహాయం చేయమని యేసు దేవి నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.